ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అటెండర్ తిరుమలేష్పై చర్యలు తీసుకోండి. దస్తావేజ్ లేఖలు రేణిగుంట సబ్ రిజిస్టర్ పరిధిలోని దస్తావేజ్ లేఖలు మరియు స్టాంప్ వెండర్లు తిరుపతి జిల్లా రిజిస్టర్ తమ కష్టాలను వివరించుకున్నారు. వివరాలకు వెళ్తే రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న తిరుమలేష్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వస్తున్న కక్షిదారులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దస్తావేజ్ లేఖలను బ్రోకర్లని మరియు దళారులని కార్యాలయంలో అసత్య ప్రచారం చేస్తూ కక్షిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అదేవిధంగా దస్తావేజీ లేఖలు రాయడంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి సమస్యలు వ్యక్తపరిచారు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అటెండర్గా తిరుమలేష్ బాధ్యతలు చేపట్టినటి నుండి పలుమార్లు కార్యాలయంలో గొడవలు సృష్టిస్తుందని, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు వారి విధులు చేయనీయకుండా ఆటంకం కలిగిస్తున్నారని, దస్తావేజులకు ఏ విధమైన సందేహం కలిగిన సమయంలో సబ్ రిజిస్టార్ను సంప్రదించి మాట్లాడుతున్న సమయంలో తిరుమలేష్ ఫోటోలు తీస్తూ మీరు లంచాలు తీసి ఇస్తున్నారని దస్తావేజీ లేఖలపై నిందలు వేసి ఆఫీస్ సిబ్బందిపై కూడా అనేక ఆరోపణలు చేస్తూ బెదిరిస్తున్నట్టు దస్తావేజీ లేఖలు వాపోయారు. అంతేకాకుండా దస్తావేజీ లేఖలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రవేశించరాదని వారిని దూషిస్తున్నారని వారికి ఆవేదన వెలగక్కారు. ఇకనైనా జిల్లా రిజిస్టర్ జోక్యం చేసుకుని అటెండర్ తిరుమలేష్పై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రిజిస్టర్ ఆఫీసులో ఒక రిజిస్టర్ పై అధికారి ఉన్నారా లేరా? ఒక రిజిస్టర్ పై అధికారి ఉన్నారు కదా. ఇక్కడికి వచ్చిన పత్రిక విలేకరుల సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మా రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగిన ఒక చిన్న సమస్యని మా సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ చిన్నదాన్ని పెద్దగా జనాలకి మన రాష్ట్ర లెవెల్లో వీరంగం చేసినాడు. అతను ఒక అటెండర్కి అంత సపోర్ట్ ఉందన్నమాట. ఎందుకంటే అతని పేరు వచ్చి తిరుమలేష్. ఇదివరలో తిరుపతిలో కూడా చేశాడు అతను జాబ్, పలుమార్లు పోయి వచ్చాడు కూడా. అలాంటి వ్యక్తి ప్రజలకి అనుకూలంగా ఉండకుండా, ఒక రైటర్లకి అనుసంధానం మంచిగా ఉండకుండా ఇక్కడ ప్రతిరోజు ఆయనది వచ్చిన 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు అతని దగ్గర ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎలాంటి అలవాటు అంటే అతని దగ్గర డబ్బు పిచ్చి. డబ్బు పిచ్చి అందరికీ ఉంటుంది. ప్రతి ఆఫీసులో పనిచేసే అటెండర్లకు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏ ఆఫీసులోనూ ఉంటారు. ఏదో ఇస్తారు, తీసుకుంటూ పోతుంటారు, సహజం అది. కానీ ఇలా ఈ పిక్చర్ అలాంటి కాదు. ఎవరైతే పార్టీలు వస్తారో వాళ్ళ దగ్గరికి లక్షల్లో మాట్లాడుకుంటాడు. అది ఎవరు తెలియకుండా ఫోన్ పేలు చేసుకోడు, బయట పెద్ద తీసుకుంటాడు. అది అందరూ తెలిసిన విషయం. చెప్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడు. వాడెట్టని మా రైటర్లను కూడా లోపలికి వస్తే నువ్వు ఎవరు అంటాడు, నీకే సంబంధం అంటాడు, నువ్వు ఎందుకు వస్తావు లోపలికి అంటాడు. ఇతను చేసే దందాలు బయటపడతాయనే ఆలోచనతో అతను నేను ఒక దళితుడిని, ఎస్సీ కులానికి చెందినవాడిని, నన్ను ఏం చేయలేరు, ఎంతోమంది సబ్ రిజిస్టర్లు చూశాను, ఎంతోమంది రైటర్లను చూశాను, నన్ను ఏం పీకలేరు. ఇదే విధంగా ఇతను రోజు రోజుకి తనలో ఒక కోపాన్ని పెంచుకుంటున్నాడు ఆఫీసులో. ఇలాంటి వ్యక్తి ఒక ఆఫీసులో ఉంటే ప్రజలకి ఇబ్బందే, వచ్చే కస్టమర్లకి ఇబ్బందే. తన పని తను చేయడు, 10 మంది పని నేనే చేస్తానన్న లెవెల్లో మాట్లాడతాడు అందరినీ. అదేనంటే కులపిచ్చి. నేను ఎస్సీ క్యాండిడేట్, నన్ను ఎవరు ఏం చేయలేరు, రండి సవాల్, మీరు రండి చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కడు కులపిచ్చి పెట్టుకొని డబ్బు సంపాదించిన అవసరం లేదు. దానికి అంటే ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం. వాళ్ళ ఆయన సంపాదించిన ఉద్యోగమే, ఇతను సంపాదించడం కాదు అది. ఇతను వచ్చినాక చిన్న పూరు పురుషులు ఉన్నవాడు ఈరోజు అంచెలంచెలుగా ఒక సబ్ రిజిస్టర్ కూడా ఉంది అంత టాలెంట్. ఇతను తిరుచానూరు అయితేమి, దామునూరు అయితేమి, తిరుపతిలో అయితేమి, కొంచెం పల్లెల్లో చాలా ప్లాట్లు సంపాదించేసాడు. ఒక అటెండర్ ఉన్నవాడు ఇంత సంపాదిస్తానని మేము కూడా ఆలోచించాల. ఇతను కూడా కొంచెం ఆలోచించాలి విషయం. సబ్ రిజిస్టర్ బృందం కూడా చెప్తున్నాను, ఇతను పనిచేసిన ఆఫీసుల్లో కూడా ఇతను ఎంత సంపాదించాలని కూడా ఈయన మీద ఒక కమిటీ వేస్తే బాగుండనిపిస్తున్నారు. ఎందుకంటే ఇలా దుష్ప్రచారం చేయకూడదు, ఇలా బెదిరించకూడదు వచ్చిన ఆఫీసుల్లో అందరినీ. ఇట్లా సబ్ రిజిస్టర్ని తిరుగుబడి మాట్లాడతాడు, ఉన్న స్టాఫ్ను మాట్లాడతాడు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ వచ్చే వాళ్ళని మాట్లాడతాడు, ఇక్కడ రైటర్లు మాట్లాడతాడు, నువ్వెంత నీకేమి అంటాడు. ఎందుకంటే అతను ఏమంటే ఏది మాట్లాడి చెల్లిపోతుంది. ఏమంటే నేను క్యాస్ట్, నేను దళితుడిని. ఈ దళితుడు అనేది వ్యవహారం కట్టిపెట్టిన ఆయన బాబు, నీకు చెల్లవు. ఈ దళితుడు అంటే నీ ఇంటి వరకే, నీ కులం వరకే ఉంటుంది. ఇలా సమాజంలో వచ్చి నేను దళితుడిని, నా మీద ఇది చేస్తారనే మాట తప్పు. ఇప్పుడు నీకైనా నాకైనా నేను కూడా అదే దళితుడిని. మరి నేను ఎక్కడ ఈ రకం చేయలేదే, నేను ఈ విధంగా ఎక్కడ మాట్లాడలేదే, మరి నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఒక సబ్ రిజిస్టర్